హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇప్పుడైతే మేము ఉషా వాళ్ళందరం కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఎప్పుడో వెళ్ళాలి కానీ ఇప్పుడు కుదిరింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. అందరూ ఈవినింగ్ 6కి అట్లా వెళ్తారు, కానీ ఇప్పుడు వెళ్తే కొంచెం షాపింగ్ చేసుకోవచ్చు, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. అసలు ఏం షాపింగ్ చేస్తాం, ఏ స్టాల్స్ ఉన్నాయి, ఏమేమి కొంటాం అనేది అంతా కూడా చూపించేస్తాను. మేమైతే గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళాం అనమాట. మనకి ఎంట్రన్స్ లోనే మొత్తం మనకి ఇట్లా సిల్వర్ జ్యువెలరీ అయితే ఉంటుంది. దాంతోపాటు చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయి. నాకైతే బొమ్మలు ఎంత ఇష్టమో, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బొమ్మలు చూస్తాను. ఇవన్నీ కూడా 100 రూపీసే అంట. బట్ చందు ఏమో ఇప్పుడు వద్దు, తర్వాత తీసుకుందాం, రిటర్న్లో వచ్చినప్పుడు తీసుకుందాం అని అంటే ఇంకా మళ్ళీ ఆయనకి ఇచ్చాను. బట్ 100 రూపీస్కి వర్త్ అని చెప్తాను, అంత బాగున్నాయి క్వాలిటీ అయితే. అండ్ చూసారా ఖుషి ఎప్పుడు చందు దాంతో ఆట పట్టిస్తూనే ఉంటాడు. దాని తర్వాత పిల్లలకి స్నాక్స్ అవన్నీ కూడా చాలా ఉంటాయి. బట్ బయట ఎక్కువ కొనొద్దు, అంత డస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట బయట. మేము యాక్చువల్గా వెళ్ళింది 1 o'clock అనమాట. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఈవినింగ్ వస్తారు కదా అందుకని మధ్యాహ్నం 1 o'clockకి వెళ్ళిపోయాము. బట్ చాలా రష్ ఉందన్నమాట. ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా చాలా ఎక్కువ మంది అయిపోయారు. అండ్ ఏంటంటే 50 రూపీస్కి ఇయర్ రింగ్స్, 100 రూపీస్ ఇయర్ రింగ్స్ అట్లా చాలా ఉన్నాయన్నమాట. బట్ ఏదైనా మనం మంచిది వెతుక్కోవాలి, లైక్ క్వాలిటీ చూసుకోవాలి అండ్ బార్గెనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. మేము వెళ్ళింది గేట్ నెంబర్ 2 కదా, ఫుల్ రష్ ఉన్నారు. మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే టికెట్స్ మనం ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఏదైనా 50 రూపీస్ అనమాట. చిన్నపిల్లలకి అయితే అలౌ లేదు, లైక్ 5 years బిలో వాళ్ళకి టికెట్ ఏమీ అడగట్లేదు. ఖుషికి అయితే టికెట్ తీసుకోలేదు, ఓన్లీ మా 5 మెంబర్స్కి మాత్రమే తీసుకున్నారు. మేము ముందుగానే క్యాష్ మెయింటైన్ చేసాము, సో మాకు వెంటనే ఇచ్చేసారనమాట. ఆన్లైన్ అయితే మళ్ళీ అక్కడ స్కాన్ చేయడం అవన్నీ కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అండ్ బ్రో ముందుగానే మాస్క్లు అయితే తీసుకొచ్చేసారు. ఇంతమంది జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ముందుగానే తీసుకొచ్చారనమాట. అసలు ఫుల్ మాస్కులు పెట్టుకొనే ఉన్నాము. మేము గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ అయ్యాం కదా. యాక్చువల్గా 1 నుంచి ఎంటర్ అయితే ఇంకా కొన్ని స్టాల్స్ ఉండేవి, బట్ మేము కొన్ని మిస్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నాము. ఇక్కడ నైట్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయి చిన్నపిల్లలకి. అండ్ ఈ మొత్తం నుమాయిష్ ఎగ్జిబిషన్లో మేము ఎక్కువగా అబ్జర్వ్ చేసింది చికెన్ కారీ అవే ఉన్నాయి. బట్ ఒక్కొక్కటి రేట్లు 2000, 3000, 5000 అలా చెప్తున్నారనమాట. అండ్ కొన్ని కుర్తీ సెట్స్ అవన్నీ బాగున్నాయి, కానీ అవన్నీ మెటీరియల్స్ అనమాట. మెటీరియల్స్ తీసుకొని మళ్ళీ మనం స్టిచ్చింగ్కి 1000-1500 పెట్టాలంటే చాలా కష్టం కదా. సో అందుకోసమనే ఇంకా తీసుకోలేదు. మొత్తం నేను స్టాల్ నెంబర్లు కూడా పెడుతున్నాను. చాలా వరకు ఏంటంటే కలంకారీ ఉన్నాయి. 200 నైట్ ప్యాంట్స్ అన్నారు, కానీ అవి అస్సలు బాగాలేవు, అవి ఎవరు ప్రిఫర్ చేయొద్దు. నా ఫ్రెండ్ 200 నైట్ ప్యాంట్స్ తీసుకుంది, బట్ ఇంటికి వచ్చాక వాష్ చేస్తే అవి పోతున్నాయంట. ఇంకా ఎవ్రీ ఇయర్లానే ఈ ఇయర్ కూడా అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. బట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఒక్క పింట్రెస్ట్ నైట్ డ్రెస్సులు మాత్రమే పెట్టారు. ఎవ్రీ ఇయర్ ఏమున్నాయో అవే ఉన్నాయి, ఏం చేంజ్ లేదు. ఈ నైట్ డ్రెస్సెస్ ఎలా అంటే క్వాలిటీ చాలా బాగున్నాయి, బట్ మనం చూసుకొని తీసుకోవాలి. కొన్ని దగ్గర లైక్ ఎలా ఉన్నాయంటే 500 అట్లా ఉన్నాయి, కొన్ని దగ్గర 700 ఉన్నాయి, కొన్ని దగ్గర 800 ఉన్నాయి. బట్ మనం మెటీరియల్ చూసుకొని క్వాలిటీ చూసుకోవాలి. దుపట్టాస్, జీన్స్ ప్రతిదీ కూడా ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఉందన్నమాట. కానీ పింట్రెస్ట్ ఐటమ్స్ అయితే చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ నైట్ ప్యాంట్స్ కూడా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే పలాజో ప్యాంట్స్ పెట్టారు, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా వెళ్ళగానే ఆకలి అయితే వేసింది. ఫస్ట్ మేము కార్న్ అయితే తీసేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బెడ్షీట్స్ తీసుకున్నాను స్టాల్లో. నేను స్టాల్ నెంబర్ కింద మెన్షన్ చేస్తాను. సీరియస్లీ బెడ్షీట్స్ చాలా బాగున్నాయి. నేను ఏం తీసుకున్నాను అనేది హౌల్ చేస్తాను కదా, దాంట్లో పెడతాను. ఇవన్నీ కూడా మొత్తం సూట్స్ అనమాట. లైక్ ఎలా అంటే 100, 500, 1000, 1500 అట్లా పెట్టారు. ఈ కేజీఎన్ రెడీమేడ్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి బ్యాగ్స్ ఎవరికైనా కావాలి అని అంటే. చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి, కానీ వీడియో తీయడానికి నాకు అసలు ఎక్కడా కుదరలేదు. ఫుల్ రష్ అనమాట, తోసేస్తున్నారు జనాల్ని. అంతమంది జనాలు ఉంటే అసలు నేను అక్కడే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా, బట్ అంత జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఉషా ఒక డ్రెస్ తీసుకుంది, సదా ఫ్యాషన్స్ అంట. ఇది స్టాల్ నెంబర్ నేను ఇది కూడా మెన్షన్ చేస్తా. 3rd గోల్డ్ కలర్ ఉంది కదా, యాక్చువల్గా అది 3500 చెప్పాడు. బట్ మేము బార్గెనింగ్ చేసి 1200కి అట్లా తీసుకున్నట్టున్నాం. కానీ అసలు చాలా చాలా బాగుంది, ఇది వర్త్ అని చెప్తాను. అండ్ వీడియో తీసుకుంటాము అంటే మంచిగా ప్రమోట్ చేయండి ప్లీజ్ అని అంటున్నాడు. స్టాల్ నెంబర్ వచ్చేసి 136, 137 అనమాట. దాని పక్కనే మనకి ఇట్లా
కుర్తీ టాప్స్, నార్మల్ టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మనకి స్టాల్ నెంబర్ 150 దగ్గర అనుకుంటాను కలంకారీ కుర్తీస్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఉషాకి చికెన్ కర్రీవి చాలా చాలా బాగా నచ్చాయి. బట్ ఏంటంటే అన్నీ కూడా 2000, 3000, ఒకడైతే 17,000 అన్నాడు. సరేలే దాచుకో అన్నాను. ఇది వచ్చేసి 157 అనుకుంటా స్టాల్. ఇక్కడే కుర్తీస్ బాగున్నాయి, ఇంకెక్కడా బాగాలేవు. చికెన్ కర్రీ కలంకారీ కుర్తీస్ అయితే మీరు 157 దాటిన తర్వాత చిన్నగా పెట్టారు రోడ్ పైన, అవి తీసుకోండి 1000కి 3, 1500కి 6 అట్లా ఇచ్చారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి అక్కడ మాత్రం. అండ్ నా కజిన్ కోసం నేను కొన్ని చికెన్ కర్రీ కుర్తీస్ అవి చూస్తున్నాను. బట్ సైజెస్ సెట్ అవ్వట్లేదు. సైజెస్ బాగుంటే లైక్ ఏమంటారు, కలర్ సెట్ అవ్వట్లేదు అనమాట. సో ఇంకా ఏం చేయాలని చెప్పి మళ్ళీ ఐస్ క్రీమ్ అయితే తినడానికి వెళ్ళాము. అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వీకెండ్స్లో అస్సలు వెళ్ళొద్దు. ఇంకా ఉన్నది ఒక 2-3 వీక్స్ అనుకుంటా. ఈ 2 వీక్స్లో మీరు అసలు వీకెండ్ని ప్రిఫర్ చేయొద్దు. దాని తర్వాత హల్వా ఏదైనా తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ అంత బాగాలేదు. ఇదేంటంటే ఈ స్టోర్లో ఎనీథింగ్ 100 అనమాట. మనం 2 నుంచి కానీ 1 నుంచి కానీ వస్తే 3 పక్కనే గేట్ నెంబర్ 3కి లెఫ్ట్లో ఉంటుంది. ఏదైనా 100 అనమాట. స్టాల్ నెంబర్ సరిగా గుర్తులేదు, నేను పెడతాను, అది కూడా ఫోటో తీసుకున్నాను. అండ్ అక్కడైతే ఏదైనా 100 అనమాట. లైక్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, యాంక్లెట్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి, రింగ్స్ ఉన్నాయి, అన్నీ కూడా. దాని తర్వాత క్రాకరీ తీసుకుందాము అని చెప్పి క్రాకరీకి వెళ్ళాము. క్రాకరీ అయితే నేను కిచెన్ రిలేటెడ్ కొన్ని తీసుకున్నాను. అండ్ అందరికీ ఫేవరెట్ అయిన ఇన్స్టాగ్రామ్ ఖాదీ కాటన్ షాప్స్. ఇక్కడ ఏంటి మనకి చూపించేది ఒకటి, ఇక్కడ ఒకటి అనమాట. లైక్ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ చూపించారు కదా అందరు కూడా, చాలా బాగున్నాయి ప్రిఫర్ చేయండి అని. కానీ అక్కడికి వెళ్తే మీకు డ్రెస్ తెలిసిపోతుంది. లైక్ ఎలా అంటే 500 పెడితే బయట ఇంకా మంచి టాప్ వస్తుందేమో అనిపించింది. లైక్ ఎలా అంటే ఇది కుట్లు ఉంటాయి కదా డ్రెస్వి, ఆ థ్రెడ్స్ అనేవి మనకి దూరంగా ఉన్నట్టు అనిపించాయి. లైక్ వాష్ చేస్తే ఇంకా మొత్తం పోతుంది అనమాట, అంత దూరంగా ఉంటే. దాని తర్వాత చందు బ్రో పిల్లలు అయితే వెళ్ళిపోయారు, వాళ్ళకి వర్క్ ఉందని చెప్పి. సో ఇక్కడ నేను ఉషా అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఈ నైట్ డ్రెస్లు అయితే చాలా చాలా బాగున్నాయి. నేను ఉషా ఇద్దరం తీసుకున్నాం. 500 ఈచ్ పడిందనమాట. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాశ్మీరీ శారీస్ ఉంటాయి కదా, అవి చాలా ఉన్నాయి. బార్గెనింగ్ స్కిల్స్ ఉంటేనే మనం ఇక్కడైతే సర్వైవ్ అవ్వగలం అనమాట. మేము ఒక డ్రెస్ని 1200 కడితే వేరే ఆంటీ 600 అడిగింది, ఈజీగా తీసుకొని వెళ్ళిపోయిందనమాట. అలా అంత పెద్ద నోరు ఉండాలి ఇక్కడ మనం షాపింగ్ చేయాలి అని అంటే. ఇవన్నీ కూడా చిన్న టాయ్స్ ఉన్నాయి. మొత్తం మనకి చికెన్ కర్రీ అనమాట. ఓపిక ఉన్న వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే 1కి వెళ్ళాం కదా, ఉషా నేను 9:30 వరకు ఇక్కడ కూర్చోకుండా అంత షాపింగ్ చేసి నడిచామన్నమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎంతో ట్రెండ్ అయిన కర్టెన్స్, అక్కడికి వెళ్ళి చూస్తే ఒక కర్టెన్ 800 అన్నారు. సర్లే ఇంకొద్దులే అని చెప్పి వచ్చేసాము. ఫుల్ నడిచామన్నమాట, అసలు కాళ్ళ నొప్పులు కూడా రాలేదు. లిటరలీ ఇంటికి వెళ్ళేటప్పటికి 11:30 అయిపోయింది. ఏం తీసుకున్నాము, ఏమేమి కొన్నాము అనేది నేను మొత్తం కూడా ఈ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ వ్లాగ్ అయితే చూడండి. నేనైతే అన్నీ కూడా ఇంటికి యూజ్ అయినవి, నాకు యూజ్ అయినవి, హోప్ఫుల్గా లైక్ ఎలా అంటే అన్నీ యూజ్ఫుల్ అయినవే తీసుకున్నాను. రీజనబుల్ ప్రైస్లో ఉన్నవే ఎప్పుడు తీసుకుంటానమాట. చూసారా బయట 10 o'clock అయినా ఎంతమంది జనాలు ఉన్నారో, అప్పటికి స్టిల్ వస్తూనే ఉన్నారు. నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.